మొన్న విశాఖపట్నం ఐఎఫ్ఆర్కి ఇరాన్ సోల్జర్స్ వచ్చారు. వాళ్ళు కూడా మార్చ్ చేసిన క్రెడిట్స్ అంటే ఎన్సీసీ క్రెడిట్స్ ఉన్నారు, లైక్ టీమ్ మెంబర్స్. సో వాళ్ళు కూడా ఫ్లాగ్ పట్టుకుని లేదంటే ప్లగ్ గన్ పట్టుకుని వాళ్ళ దేశాన్ని సూచించే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళతో పాటు మార్చ్ చేయడం జరిగింది. సో వాళ్ళ మాటల్లోనే వాళ్ళతో ఎటువంటి పరిచయం ఏర్పడింది, వాళ్ళతో మెమరీస్ ఏంటో మనం ఇక్కడ మన పక్కన యువతల పక్క ముస్తఫా, యువతల పక్కన దిలీప్ ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఐఎఫ్ఆర్క్ అని చెప్పేసి వైజాగ్ వచ్చారు, లాస్ట్గా మీతో వర్క్ చేశారు, మీతో మార్చిలో పాల్గొన్నారు, మీరు మార్చిలో పాల్గొన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కన్నా ముందు లాస్ట్గా మీరే చూశారు, మీతో మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఏదైనా షేర్ చేసుకున్నారు? ఇంకొన్ని డేస్లో ఇది కంప్లీట్ అయిన వెంబడే వెళ్ళిపోవచ్చు అనే కొంచెం హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. ఈలోపు అది అంటే ఆ ఇన్సిడెంట్ జరగడం కొంచెం షేర్ చేసుకున్నారు మీతో, అయిపోయిన వెంటనే మేము వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్లో ఉన్నారు. అంటే ఐఎఫ్ఆర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నారు. మరి ఇన్సిడెంట్ జరగడం వాళ్ళ ఫ్యామిలీస్ గురించి అంటే వాళ్ళు మిస్ అవుతున్నారని చాలా బ్యాడ్ ఫీల్ అయ్యారు. అంటే అప్పటికే 50-40 డేస్ అవుతుంది కాబట్టి చాలా డేస్ అయ్యింది. వాళ్ళ పిల్లలు మిస్ అవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ని మిస్ అవ్వడం జరిగింది. వాటి కోసం కొంచెం ఫీల్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, మీరు దరిదాపు 4 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నారు, ఎటువంటి మెమరీస్ మీతో పంచుకున్నారు వాళ్ళు? మెమరీస్ అంటే ఇక్కడ వాళ్ళ కంట్రీకి మనకి ఇక్కడ చాలా మన రూపీస్కి వాళ్ళ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఇక్కడ చాలా వాచ్ అంటే ఎక్కువ ఫస్ట్ మాకు అడగడం వాచెస్ అడిగారు, అంటే ఇక్కడ బై చేయాలని వాళ్ళు బ్రాండెడ్ వాచెస్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ స్పైసెస్ కోసం ఎక్కువ అడిగారు. ప్రైజెస్ అడిగారు, ఎంత ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళాలనుకున్నారు యాక్చువల్గా. సో మన దానికి వాళ్ళ దానికి ఉన్న డిఫరెన్స్ అంటే రూపీస్ డిఫరెన్స్ చూసి కొంచెం బ్యాడ్ ఫీల్. అంటే మన 1 రూపీస్ ఈక్వల్ టు అక్కడ 14,000 ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది. కాకపోతే కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేకపోయారు. ఎస్, కాకపోతే ఇక్కడ చాలా కంఫర్టబుల్ గుడ్గానే ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు ఇక్కడ మన వైజాగ్ బిర్యానీ ట్రై చేశారు, చాలా స్పైసెస్గా ఉందన్నారు. నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా వాళ్ళకి అంటే కొంచెం హీట్ ఎక్కువ ఉండడం అనిపించింది. లైక్ అంటే ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి స్పైసెస్ చాలా ఇష్టం ఉన్నారు, అవి కూడా ఫుడ్స్ కూడా కొనుక్కుని పట్టుకెళ్దాం అనుకున్నారు, బట్ ఏంటంటే కొనుక్కోలేకపోయారని కూడా చెప్పారు. అంటే స్పైసెస్ ఎందుకు కొని పట్టుకెళ్ళలేకపోయారు వాళ్ళు? అంటే మన రూపీకి వాళ్ళ దానికి చాలా అంటే మనం 1 రూపీ చేసిన దానికి వాళ్ళు 14,000 ఖర్చు పెట్టాలి. మనం 1 రూపీ చాక్లెట్ కొనాలన్నా వాళ్ళు 14,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో దానివల్ల చిన్ననాటి ఇన్సిడెంట్ ఏదో టీమ్ లీడర్ ఏదో చెప్పారని చెప్పేసి అన్నారు, ఆల్మండ్. వాళ్ళ కంట్రీ కాంటిజెంట్ కమాండర్ మొహమ్మద్, తను మాతో అంటే వాళ్ళ కంట్రీ నుంచి ఆల్మండ్స్ తీసుకొచ్చారు అనమాట, బాదం. ఇవి ఎక్కడి నుంచి అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ట్రీస్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఓన్ ట్రీస్ నుండి మాకు ఆల్మండ్స్ తేవడం జరిగింది. వాళ్ళకంటూ సపరేట్ గార్డెన్ ఉందంట, వాళ్ళ ఓన్ ట్రీస్. అది ఇరాన్ సోల్జర్స్ చాలా ఫ్రెండ్లీ, మంచిగా మాట్లాడుతున్నారు ఇద్దరిని. దే ట్రీటెడ్ బోత్ ఆఫ్ us just like their brothers and their co-cadets. So they shared their fruits and all. Also it was really great working with them. How do you know that they were killed in American attack? Like the very morning I woke up, I got to know this from an online article, and I read that. I felt really bad. I felt really bad for them, and my heartfelt condolences for them. So finally, how many days you worked with them? We were together for 4 days. 3 days for rehearsal, and 1 day was complete main day, which was on 19th. And 4 days were really filled with memories. Did they share anything about their families missing or food, anything? Yeah, they were really fond of spices, but yet they felt our biryani really spicy, but they wanted to carry few spices to their country. And alongside I guess they really missed their families because they were really fond of children. Any child or anyone who wanted a photo or selfie with them, they were really enjoyed. I think they were really excited to have a photo with small children, really. Who was the dearest friend of you in this Iran soldier? We mostly communicated with their contingent commander, Mohit. So we were really close to him. దిలీప్, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ 4 రోజులు మీరు కలిసి ఉన్నారు, వాళ్ళతో ఎటువంటి మెమరీస్ మీరు పంచుకున్నారు? వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. ఐ మీన్ వాళ్ళతో ఎలా మాట్లాడినా సరే, ఈవెన్ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా. ఈవెన్ మా కమ్యూనికేషన్ 4 days కూడా మొబైల్ గూగుల్ ట్రాన్స్లేట్తోనే అయింది. అయినా సరే అంటే ఉన్న ఫస్ట్ డే ఒకరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ముఖ్యంగా అంటే ఈ మార్చ్లో మీ డ్యూటీ ఏంటి యాక్చువల్గా ఈ 4 days వాళ్ళతో పాటు?
తను మహమ్మద్, తను వాళ్ళ ఇరాన్ కంట్రీ ఫ్లాగ్ హోల్డర్. నేను ఇరాన్ కంట్రీ యొక్క ఫ్లాగ్ హోల్డర్. వాళ్ళ కంట్రీని మేము రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే చాలామందికి మన ఇండియాలో చాలా కంట్రీస్ కోసం తెలియకపోవచ్చు, వాళ్ళ ఫ్లాగ్ని చూసి కానీ మేము పట్టుకున్న ప్లగార్డ్ చూసి కానీ ఐడెంటిఫై అవుతారని చెప్పేసి మాకు ఆ డ్యూటీ ఇచ్చారు. యాక్చువల్గా మేము కూడా దాన్ని బట్టి హ్యాపీనే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉండడం బట్టి. Yeah, the Sri Lankan Navy, they helped them. It was really great of them. Most of the help should have been provided by us too, but it is really sad that we couldn't help or take part in helping them. I appreciate the Sri Lankan Navy and also heartful regards to them. All good memories were with them. We made good memories. We exchanged our berets. They could give us their badges. So it was really nice exchanging our culture, our gifts, and also languages. సో ఇది ఎవరైతే మనకి ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారో వాళ్ళు 4 days వాళ్ళతో పని చేయడం జరిగింది. సో 4 days కూడా మార్చిలో వైఎంసీ నుంచి ఎన్సీబీ వరకు దరిదాపున 5 కిలోమీటర్ల మేర వెళ్ళి మార్చ్ చేయడం జరిగింది. సో ఈ 4 daysలో వాళ్ళకున్న మెమరీస్ మనతో షేర్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ వైల్ రిటర్నింగ్ టు ఇరాన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ ఏదైతే సబ్మెరీన్ అటాక్ జరిగిందో ఆ అటాక్ జరిగిన తర్వాత మేము కూడా షాక్కు గురయ్యాము. మాకు కూడా తెలిసిన తర్వాత చాలా దిగ్బంధకు గురయ్యామని చెప్పేసి ఇక్కడ మన దగ్గర ఉన్న ఎన్సీసీ క్యాడెట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.